హలో అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి, మార్నింగ్ మళ్ళీ తెల్లారంగానే కోతులన్నీ కనిపిస్తున్నాయి. ఇక ఈ కోతుల గుంపు చూసేసరికి మనకు ఇంట్లో డోర్లు పెట్టుకోవాలి. తర్వాత నేను ముగ్గేయాలని బయటకు వచ్చేసరికి ఇది ఉంది, సీన్ అయితే ఇట్లా ఉంది. ఇక తొందరగా మరి ముగ్గేసి ఇంట్లోకి వెళ్దాం. ఇక కోతులను ఏమడలేం, కాకపోతే ఇంకా వాటి కోతి చేష్టలు మనందరికీ తెలిసిందే కదా. ఇక అవి చేసేటి చేస్తూ ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈరోజు అయితే పెద్ద గ్యాంగే వచ్చింది. తొందరగా మరి మన పనులన్నీ చేసుకుందాం. ఇక వర్షం పడుతుంది కాబట్టి వాటికి కూడా పాపం ఎక్కడికి పోవాలన్నా వాటికి కూడా కష్టమే ఉంది. ఇక ఇక్కడైతే రేకుల కింద ఉంటాయి, మంచిగా వాటికి పెద్ద షెల్టరే అనుకోవచ్చు. లోపలంతా ఆడుకుంటాయి. ఇప్పుడేం ఫంక్షన్లు ఏం లేవు కాబట్టి ఫంక్షన్ హాల్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి దాని కింద చాలా స్పేస్ ఉంటుంది. ఇక ఆడుకుంటూ ఉంటాయి. సరే, ఇక ఇప్పుడైతే మన ముగ్గులు వేసుకొని మరి తొందరగా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నైవేద్యం తినే పిట్టలు బాగా అల్లరి చేస్తున్నాయి. అవే. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజైతే సండే, మరి సండే నాన్ వెజ్ చేస్తున్నా. ఈ మధ్య దాదాపుగా 2-3 వారాల నుండి రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. అయితే ఏకాదశి రోజు నాన్ వెజ్ వద్దనుకొని ఊకున్నాం. ఇక ఈరోజు చేయమని అంటే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు సండే పౌర్ణమి సండే రోజు అవుతుందని నాకు తెలియదు. అందుకని సండే ఎదురు తినరంటే ఇంకా సండే మళ్ళీ రానే వచ్చింది, తెచ్చుకున్నారు అంతే. ఇంకా మబ్బుల్నే లేచి పూజ చేసుకున్నా. ఇక పూజ చేసిన తర్వాత మళ్ళీ వండుతున్నా. ఇక అన్నీ పాటించాలంటే కొన్నిసార్లు వీలు కాదు. కాకపోతే ఇంకా ఈరోజు నేను రెగ్యులర్గా కూడా కొన్ని రోజుల నుండి నాన్ వెజ్ తింటలేను కాబట్టి ఇక వాళ్ళ కోసం వండాలి. అందుకే పొద్దున్నే పూజ రూమ్లో అయితే పూజ చేసుకున్నా. అయితే ఆషాఢ మాసం కాబట్టి మొన్న మన వాడకు అందరు బోనాలు చేసిండ్రు. ఇక అప్పుడైతే నాకు వీలు కాలే. అందుకని ఈరోజు పోషమ్మ కాడికి కూడా పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసిన. ఇక బయట వర్షం పడుతుంది. ఇక ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఇక ఒకటినుకోటి చేద్దాం. మరి న్యాచురల్గా చూడండి. రైస్ కడిగి పెట్టిన. ఫస్ట్ మనం చేయవలసినవి రైస్ కడిగి పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మటన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. మటన్లో అయితే ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవన్నీ ఏవి కట్ చేయకున్నా కానీ ఫస్ట్ మంచిగా 3 సార్లు కడిగి పసుపు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ ఇవి కలిపి ఉంచాలి. వీలైతే కొంచెం ఉల్లిగడ్డ కూడా ముక్కలు చేసేసి కలిపెట్టినట్టయితే అర్ధగంట టైం తీసుకున్నా ఏం కాదు. మనం ఈ లోపల ఇవన్నీ కట్ చేసుకుంటాం, టైం సేవ్ అవుతుంది. అట్లా ఒక్కొక్కటి చేసే వరకు మనకు అది పగలు ఒకటి అవుతుంది ఎట్లా, అందుకని చెప్తున్నా. ఇక మార్నింగు మరి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే, ఇంట్లో పనులు చేయాల్సిందే, అన్నీ చేయాల్సిందే కాబట్టి అట్లా. ఇక్కడైతే నేను రైస్ కుక్కర్ కప్పుతోటి 1 కప్పు అయితే 1.5 కప్పు నీళ్ళు వేస్తా. ఆల్రెడీ ఒకవేళ అట్లా కొలుసుడు వీలు కాకపోతే ఇగో చూడండి, 3 వేళ్ళు మునిగేదాకా ఇట్లా పెట్టి చూడాలి. 3 వేళ్ళు మునిగేదాకా ఉంచితే చాలు. ఇట్లా ఎట్లన్నా చూడవచ్చు, లేకుంటే కొలిచన పోయచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పేసి ఇంట్లో వేసేస్తే ఇది ఉడికిపోతుంది. మటన్ ఉడుకుతుంది కాబట్టి గుడాలు అయినాయి, బగారన్నం అవుతుంది. ఇంకా చారు కూడా చేసుకోవాలి, పూరి కూడా చేయాలి. చాలు నేను చేసేది చారు, పూరి. ఇంకా అన్నీ అయినాక లాస్ట్కు నాకు ఏదో ఒక ఇంత కర్రీ కూడా వెతుక్కోవాలి. మరి ఏ కర్రీ వెతుక్కోవడం, ఒక్కోసారి గుడాలు ఉన్నాయి కదా అవి కలుపుకొని అన్నం తిని ఇక కొంచెం చారు వేసుకొని తిన్నా మేనేజ్ చేయొచ్చు. ఇక అట్లా లేకుంటే మీల్ మేకర్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఇక ఉపాయం చేయాలి. ఉప్పు వేసిన ఉప్పు మంచిగా కరిగినాక ఇక అన్నంలో వేసేస్తే అయిపోతుంది. ఈజీ ప్రాసెస్. అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ చూడవలసిందే. ఎన్నడో అది
ఎప్పుడు అది డేట్లు ఎందుకు ఇవ్వలే ఇక టుమారో నైటా భలే ఉన్నది. అది ఎప్పుడు ఇవ్వాలని ఇచ్చిండా నీకు? ఎన్నడు పెట్టిండో ఆయన నువ్వు చూడలే. అదే మరి ఉప్పు వేసుకుందాం. 10 minutes అయిపోయింది. అంటే పోపు వేసి 10 minutes అయింది. స్టీమ్ మూత పెట్టి ఉంచిన కదా. ఇక ఇప్పుడు మూత తీసిన ఉప్పు వేసిన. ఇంకా కొంచెం వేయాల్సింది ఉప్పు. టూర్ ప్లాన్ది వాళ్ళు మనం పోయిన వాళ్ళు ఊకే పంపుతారు కదా, అది మంచిగా ఉన్నాయి. పూరి కొనార్కు చూడవలసినవే కదా. తీస్తాను కానీ ఇక ఇప్పుడు తీస్తే పోకనే పోతే మీ ఎప్పుడో దాని గురించి నిజంగానే ఇయ్యాలనే పోతాండా? 4-5 రోజులు ఉన్నదా టైం? గట్లా పెడతాడేంది మరి? మరి రావద్దా ఉట్టిగా? అదే మనం చూడలే. మంచిగానే ఉన్నాయి అన్నీ చూడవలసినవి. ఇక మూత పెట్టి అర్ధగంట ఉడికిస్తామంటే మామిడాకులు ఉన్నాయి కాబట్టి ఇక సంకోచం లేకుండా ఉడికేస్తుంది. ఉడుకుతుంది. ఇక ఈ లోపల మనం పూరి చేద్దాం. అది అన్నమైంది, చారైంది, బగారైంది. మన వంటలు కోటనుకోట అయితే అవుతున్నాయి. ఇక బ్రేక్ఫాస్ట్ ఇది చూడండి, పూరీలు అయితే అవుతున్నాయి. ఇక ఈరోజు అయితే మొన్న పండుగ రోజు నాన్ వెజ్ చేయలేదు. అయితే సండే గురు పౌర్ణమి వస్తుందని నాకు తెలియదు. అయినా నేను తింటలేను కదా. ఇక చేసేస్తా. మరి ఒక 10 మిర్చీలు చేస్తా, ఇవి చేస్తా. మటన్ ఉడుకుతూ ఉంది. బోనాలు ఎక్కడ చూసినా బోనాలు అమ్మవారికి మొక్కులు ఆషాఢం. ఇక ఇటు గురు పౌర్ణమి వేడుకలు, అటు ఆషాఢం వేడుకలు, ఇటు వాన, అన్నీ ఒకటిసారి. సరే ఇక మిర్చి కూడా చేద్దామని. మా వారికి అయితే టీవీ చూసినంత ఇష్టంగా ఉన్నది. నాకేమో వంట, ఆయనకేమో టీవీ. అయితే నూనె నేను కొంచెమే ఎందుకు వస్తున్నా అంటే, ఇది మళ్ళీ ఊకే వాడింది వాడాలంటే మంచిగా అనిపిస్తలేదు. అందుకని ఉంది. ఇక ఆల్రెడీ ఇది కాగానే చూస్తా, ఒకసారి చూస్తే అయిందంటే దించుకోవచ్చు. మన వంటల కార్యక్రమం ఎండింగ్కి వచ్చింది. ఫైనల్ ఇది. ఇక మూత పెట్టేద్దాం. ఇక మీకు టేబుల్ మీద ఏమున్నాయో చూపిస్తారండి. రామచిలుక పిల్లి పని ఇదంతా మంచిగా నైవేద్యం తిన్నది పోయింది. రోజు మార్నింగ్ నుండి నైవేద్యం తినపిట్ట చాలాసార్లు అరిసింది తినిపిస్తుంది. వచ్చి తినిపోయేది షూట్ చేసి లేదు. అట్లా అవుతుంది. అగో అక్కడ ఉంది చూడండి. అగో రెండు ఎక్కడున్నావు? పోదామా స్టార్ట్ అవుతున్నా అని అట్లా. మనం ఎటైనా షాపింగ్కి ఏది ఉంటే ఫ్రెండ్స్ తోటి అట్లనే కదా మాట్లాడేది. అవి కూడా అంతే కావచ్చు. 2 జత వస్తాయి, ఇక వచ్చి తిని వెళ్ళిపోతాయి. ఈ పొద్దుటి నుండి పని చేయబట్టి నేనైతే ఇంకేం చూడలే పక్షులను. ఇక సీతకొక చిలుక చూడండి. ఈరోజు మరి మన లంచ్ ఎట్లా, ఈరోజు ఏకాదశి పండుగ సెలబ్రేషన్ అనుకోవచ్చు. మా బావ మా తోటికోడలు వస్తుండ్రు, మా వారు వాళ్ళని ఇన్వైట్ చేసిండ్రు. ఇక పూరి, మిర్చి, గుడాలు ఇవి కంపల్సరీ ఉంటే మనకు ఒక దావత్ ఎఫెక్ట్ వస్తుంది. మటన్, ఆనియన్స్, బగారా రైస్, ఇది బెల్లపన్నం, ఇది చారు, పెరుగు. ఇది మన లంచ్ అయితే ఇట్లా ఉంది. మరి ఇదండి సంగతి. ఇక
ఒక పూట భోజనానికి ఎంత అన్నం తింటే సరిపోతుంది. మనం పచ్చడితో తిన్నా ఉంటాం, కాకపోతే ఇవన్నీ చేసుకున్నాం. పండగ అంటే అట్లా ఒక సందర్భం ఉంటేనే అన్నీ చేస్తాం కదా, అట్లా పండగలు అందుకే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ చేయడం కష్టమని కొనుక్కుంటున్నాం కదా. ఇక పాతకాలంలో అయితే ఎంత కష్టపడి అన్నీ చేసేటోళ్ళని అనిపిస్తుంది. ఇక సరే, ఇంకా నా మటుకు నేనైతే ఆచారం పోగొట్టకుండా సాధ్యమైనంత సింపుల్గా సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలని చేస్తున్నా. అయితే మనం ఇట్లా దీన్ని కట్ చేసుకుంటూ పోతూ ఉంటే, మనం చేయకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్కు షేగోడీలు అసలు ఎట్లుంటాయి అనేది ఇప్పుడు ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళు చేసిండ్రు కాబట్టి నాకు ఇది తెలిసింది. లేకపోతే అసలు షేగోడి అంటే ఏంటిదో మనకు తెలియదు, షేప్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. షేగోడి అంటే ఇదే జనరల్గా. అయితే మాకు తెలంగాణలో షేగోడీలు అంటే ఇవి మనకు రింగ్స్ వస్తాయి కదా, వాటిని షేగోడీలు అని అమ్ముతారు అప్పుడప్పుడు మేళాలల్లో అట్లా. ఇక్కడైతే షేగోడి ఈ డిజైన్. మరి మన వంటకాలు అయితే ఇట్లా టేబుల్ నిండుగా ఉన్నాయి. ఇక సపరేట్గా ఇక డ్రింక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇక అవి నేను చూపిస్తే బాగుండదు. ఇక్కడితో ఎండి చేస్తా. ఇప్పుడు 1:30 అవుతుంది. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది మన రొటీన్. ఈరోజు చాలా తక్కువ షూట్ చేసిన, ఇప్పుడైతే ఇంతే. ఇంకా ఇక్కడైతే లంచ్ తర్వాత మేము కేదార్నాథ్ పోయిన వీడియోస్ చూపిస్తున్నారు మా వారు. అయితే జనరల్గా మా బంధువులందరూ ఇట్లా అమ్మోళ్ళ తరపున అత్తగారి తరపున ఇదివరకు కేదార్నాథ్ యాత్ర పోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక అక్కడ ఎంత కష్టమైంది అనేది వాళ్ళకు వీడియోలో చూపిస్తున్నారు. అంటే జనరల్గా యూట్యూబ్లో ఉన్నా కానీ వాళ్ళు చూడరు కదా, అట్లా అందుకని టీవీలో పెట్టి చూపిస్తున్నారు. ఇక తన్వి ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, మనం పోదాం అని అంటుంది. ఇక మా బావ తోటికోడలు, తర్వాత ఈమె మన్మరాలు హృతిక్, ఆయన కూడా పెద్ద కొడుకు. ఇక వాళ్ళు మన పెళ్లి వీడియోలు అందరు కనిపిస్తారు. ఇక తర్వాత వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక అంటే మా వారు గిట్ట వాళ్ళతోటి మాట్లాడుతుండ్రు, పిల్లలు ఆడుకుంటున్నారు. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది.